నల్గొండ జిల్లా నకరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు రాత్రి సైబర్ నేరగాళ్లు కూడా వీడియో కాల్ చేశారు. న్యూడ్ వీడియో కాల్ చేసి కూడా డబ్బులు డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. మొత్తం కూడా నిన్న రాత్రి వేముల వీరేశము ఆ కార్యకర్తలతో కూడా ఫోన్లో మాట్లాడుతున్న క్రమంలో కూడా ఒక వీడియో కాల్ వచ్చింది. వీడియో కాల్ ఎవరిది అని లిఫ్ట్ చేసే లోపల కూడా మొత్తం కూడా న్యూడ్ వీడియోస్ రావడంతో కూడా ఎమ్మటే ఎమ్మెల్యే వేముల వీరేశము గ్రహించి ఎమ్మటే కాల్ కట్ చేసిన పరిస్థితి ఉంది. కట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ కాల్ చేసి కూడా ఆ డబ్బులు డిమాండ్ చేసిన పరిస్థితి ఉంటుంది. ఎమ్మెల్యే వేముల వీరేష్ని ఆ డబ్బులు డిమాండ్ చేశారు. డబ్బులు డిమాండ్ కూడా స్పందించకపోవడంతో కూడా ఆ ఏదైతే స్క్రీన్ రికార్డు ఆ వీడియో కాల్ లిఫ్ట్ చేయడం ఎమ్మటే అంటే ఒక 2-3 క్షణాలే లిఫ్ట్ చేయడంతో కూడా ఎమ్మటే కట్ చేసిన ఆ స్క్రీన్ షాట్లను కూడా మొత్తం కూడా అభిమానులకు ఏవైతే వేముల వీరేశము స్పందించకపోతే దానికి సంబంధించిన అభిమానులకు వాళ్ళకు పంపినట్టు కూడా సమాచారం ఉంది. మొత్తం కూడా వేముల వీరేశము స్పందించి వెమ్మటే అవాకైన పరిస్థితి కనపడుతుంది. ఎమ్మటే స్పందించి కూడా ఆ సైబర్ క్రైమ్ కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. మొత్తం కూడా దీనికి ఆ ఎమ్మెల్యేలకు కూడా సైబర్ నేరగాల నుంచి కూడా బెదిరింపులు తప్పడం లేవని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఆ న్యూడ్ వీడియోస్తో సహా అవన్నీ కూడా షేర్ చేస్తామని కూడా చెప్పడంతో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ అందరికీ కూడా మేము షేర్ చేస్తామని అక్కడి నుంచి ఒకసారి ఫోను కానీ మెసేజ్లు రావడంతో కూడా ఆ ఎమ్మెల్యే వెంటనే స్పందించి సైబర్ క్రైమ్ కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి. ప్రస్తుతం వేముల వీరేశము మీడియాతో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఈరోజు రెకరకల్లు మున్సిపాలిటీలోని సీసీ రోడ్ల ఫౌండేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ రజిత శ్రీనివాస్ గారు, సింగిల్ విండో చైర్పర్సన్ నాగలంచి వెంకటేశ్వర తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి ఏరియాస్లో ఈరోజు 60 లక్షల వరకు సీసీ రోడ్ల కోసం ఫౌండేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఎస్డిఎఫ్ నిధుల నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టుకుంటారు. మొత్తంగా ఎకరికల్ టౌన్లో 1,50 లక్షలతో సీసీ రోడ్ల కార్యక్రమాన్ని చేపడతాము. ఆ తదుపరి ఇంకా చాలా వార్డులలో సీసీలు డ్రైవ్స్ తీవ్రమైనటువంటి సమస్య ఉంది. ఈ తీవ్రమైనటువంటి సమస్య ఉన్నటువంటి వార్డులలో దీని తర్వాత మళ్ళీ కొన్ని ఎస్డిఎఫ్ నిధులు తీసుకొచ్చి మున్సిపాలిటీలో నిధులతో డ్రైనేజ్ సీసీలు వేసేటువంటి ఆర్థిక బేస్ మున్సిపాలిటీకి లేదు. కాబట్టి ఎస్డిఎఫ్ నుంచే తీసుకొచ్చి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అవసరాన్ని ఈ టౌన్ యొక్క పరిస్థితి ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ కాబట్టి తన దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఫోన్లు రావటం, వీడియో కాల్స్ రావటం, మెసేజ్లు రావటం, తర్వాత డబ్బులు డిమాండ్ చేయటం అనేటువంటిది జరిగింది. నేను పోలీసు వాళ్ళకి ఎందుకు రిపోర్ట్ చేసిందంటే రాష్ట్రంలో ఉండేటువంటి ఏ వ్యక్తికైనా ఇట్లాంటి ఫోన్లు వచ్చినప్పుడు మీరు అప్రమత్తమై రిప్లై ఇవ్వకుండా ఆ ఫోన్ మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో మీరు మాట్లాడుతూ వారు విసిరినటువంటి అంశాలలో మీరు తెలిసో తెలియకో అందులోకి వెళ్ళి బాధపడకుండా డబ్బులు పోగొట్టుకోకుండా అప్రమత్తంగా ఉంటూ సంబంధించినటువంటి మీ ఏరియాలో ఉండేటువంటి పోలీసు వాళ్లకు రిపోర్ట్ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తిస్తాను. రాత్రి నాకు ఫోన్ కాల్ వచ్చి తర్వాత మెసేజ్ వచ్చిన తర్వాత నేను స్థానిక సిఐ గారికి ఈ నెంబర్ని ఫార్వర్డ్ చేసి ఇది ఎవరిది ఎక్కడి నుంచి వస్తుంది, దీని వెనకాల ఉన్న ఉద్దేశాలు ఏంటి అనేటువంటిది నేను కనుక్కున్న తర్వాత ఇది మధ్యప్రదేశ్ నుంచి వస్తుంది, ఈ సైబర్ నేరగాళ్ల పని అని చెప్పినప్పుడు దీన్ని పాయింట్అవుట్ చేయాలి. నాకే కాదు ఎంతమందికి వస్తుందో చాలామంది బయటకు చెప్పుకోలేకపోవచ్చు, ఇట్లా ఉండాలనేటువంటి దానికోసమే మేము కంప్లైంట్ చేయడం జరిగింది. నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎవరికి సైబర్ నేరగాళ్ళ నుంచి ఇట్లాంటి ఫోన్లు వచ్చినా ఇట్లాంటి వీడియో కాల్స్ వచ్చినా అటెండ్ చేయొద్దు. అనుమానాస్పదమైనటువంటి కాల్ అయితే పోలీసు వాళ్ళకు రిపోర్ట్ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సైబర్ నేరాలని అరికట్టేటువంటి దాంట్లో చాలా కఠినంగా ఉన్నారు. చాలా కఠినమైనటువంటి పద్ధతుల్లో నిర్ణయాలు ఉన్నాయి. ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా ఈ సైబర్ నేరాలు పాల్పడేటువంటి వాళ్ళు ఎక్కడ దాగినా తీసుకొచ్చేసి చట్టపరంగా శిక్షించేటువంటి కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఆ కార్యక్రమం చేయటమే కాకుండా
అవేర్నెస్ తీసుకొచ్చి ఎడ్యుకేట్ చేసి చైతన్యం కల్పించి సైబర్ నేరాలకు సంబంధించినటువంటి ఎక్కడ ఉత్పన్నమైన స్వేచ్ఛగా పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసేటువంటి ఒక చైతన్యాన్ని కూడా ప్రభుత్వం ఇస్తుంది. ఆ చైతన్యంతోనే నేను ఈరోజు కంప్లైంట్ చేసినని చెప్పేసి గర్వంగా చెప్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.